Please do subscribe to Prajabheri News Channel. మేము ఆర్డర్ పోసేసి పెట్టేసినాం ఇప్పుడే. వాళ్ళు అనుకోలే కదా అసలు గ్యాస్ తినగా మస్తు రావు అనిపిస్తుంది అసలు. LGBTQA+ కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అసలు, ఎందుకంటే ఇది ఒక కొత్త సబ్జెక్ట్ మాకైతే. మనం ఇంతవరకు హెచ్ఐవి పేషెంట్స్ని రిసీవ్ చేస్తున్నాము, ట్రాన్స్జెండర్ని రిసీవ్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా ఇక్కడ కమ్యూనిటీస్లో వచ్చే బాధల్లో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారని గుర్తించారు. అయితే మరి వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళ సమస్యలు ఏముంటాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన సిద్ధేగాన్ని సంబంధించినప్పుడు మేడం ఇక్కడ ఒక 1100 దాకా ఉన్నారు, ఆత్మీయులకు బోధన చెప్పారు. అయితే ప్రస్తుతం అసలు కొద్ది మందితో ఇది స్టార్ట్ చేద్దాము, మనకి సమస్యలు ఏంటో ప్రైమరీగా అర్థమవుతాయి, వాటి సొల్యూషన్స్ వెతుకొని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెద్దగా చేద్దామనే ఉద్దేశంతో సార్ గారిని చెప్పాము. 50-60 మెంబర్స్ అయినా కాదు సార్, కొంచెం ఇనిషియేట్ చేద్దాం. దీన్ని చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని అసలు మనం ఏ విధంగా వాళ్ళకి సహాయం చేస్తాము, జ్యుడిషియరీ తరఫున కానీ అట్లాగే మనం మెడికల్ ట్రీట్మెంట్ తరఫున కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అందించవచ్చనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. దీనికి మనము మెడికల్ సైడ్ మేడం గారు మీకు అవగాహన కల్పించడానికి ప్రతిపాదన గారు కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశంలో ముందుగా సిద్ధయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రైమరీ ఇష్యూస్ అంటే ఫస్ట్ ఆయన చెప్తారు, చెప్పాక మేడం గారు మాట్లాడాక తర్వాత మన సమస్యలు ఏంటంటే మనం రాసుకుంటాము, మీరు చెప్పేవాళ్ళకి నోట్ చేసుకుంటాము. తద్వారా సెకండ్ మీటింగ్లో ఏం చేయాలనేది దాన్ని నేను ఇప్పుడు సిద్ధయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. lesbian, gay, bisexual, transgenders కు సంబంధించిన హక్కులు మరియు వాళ్ళ అడ్వకేటర్స్ గురించి సంస్థ కార్యదర్శి శ్రీమతి పద్మావతి మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మరాజు గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ MSM కమ్యూనిటీకి, మరి స్నేహ టీఐ సిబ్బందికి అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, మేము నిజామాబాద్ జిల్లాలో లెస్బియన్ కమ్యూనిటీ గురించి మేము ఎప్పుడు పనిచేయనప్పటికీ మరి ఏ కమ్యూనిటీతో పనిచేస్తున్నాము. మా దగ్గర దాదాపుగా 2057 మంది 2052 ఏ కమ్యూనిటీకి సంబంధించిన MSMs తోటి పనిచేస్తున్నాము. అదేవిధంగా 32 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్
మరి ఈ ఎంఎస్ఎంస్ని మనం కేటగరైజ్ చేస్తే వాళ్ళ టైపాలజీ ప్రకారం మన దగ్గర డబుల్ డెక్కర్స్ 213 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా బోగీస్ 1615 ఉన్నారు. ఇజ్రాస్ 24 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 2084 మంది ఉన్నారు. అందులో ట్రాన్స్జెండర్స్ 32 మందిని తీసేస్తే దాదాపుగా 2052 మంది ఏ కమ్యూనిటీ తోటి స్నేహ సొసైటీ పనిచేస్తుంది. ముఖ్యంగా వీళ్ళ కోసం 2010వ సంవత్సరంలో మరి ఒక సిబిఓ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిబిఓలో ఎంఎస్ఎంస్ కోసం పనిచేయడం, వాళ్ళని ఇంపోర్ట్ చేయడం, తర్వాత ముఖ్యంగా ఈ గే కమ్యూనిటీ అనేది చాలా స్టిగ్మా డిస్క్రిమినేషన్తో కూడుకున్న కమ్యూనిటీ. మరి వీళ్ళు ఎవరైనా చూసినప్పుడు మరి సమాజం వీళ్ళ వైపు ఒక రకమైన హేళన భావంతో చూస్తుంది కాబట్టి మరి వీళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. మరి వాళ్ళ హక్కులను పరిరక్షించాలి. సో సాధారణంగా మనం చూసుకున్నట్లయితే మాకు ఎప్పుడూ ఎక్కువగా ఎంఎస్ఎంస్ నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంఎస్ఎంస్ నుంచి ఏదో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఏంటిదంటే పిక్ పాకెటర్స్ మమ్మల్ని దాడి చేసి మా దగ్గర ఉన్న డబ్బులు గుంజుకు పోయాడని చెప్పడం. సో ఇలాంటి కొన్ని ఒక్కోసారి పోలీసులు కూడా రైల్వే స్టేషన్లో ప్రధానమైన హాట్స్పాట్ మేడం. ఈ రైల్వే స్టేషన్లో పోయినప్పుడు కూడా రైల్వే పోలీసులు కూడా వీళ్ళు ఒక్కోసారి ఉండని వీళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు ఉండనిస్తారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు ఉండలేరు. సో ఇలాంటి కొన్ని సమస్యల మీద వీళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో వీళ్ళ సాధికారత కోసం ఒక సిపిఓ కూడా ఏర్పాటు చేసి దాదాపుగా 600 మంది మెంబర్స్ అందులో సభ్యులుగా ఉన్నారు. సో ఇది చాలా యాక్టివ్గా పనిచేసింది. తర్వాత ఏమైందంటే ఓన్లీ టీసాక్స్ వాళ్ళు ఎఫ్ఎస్డబ్ల్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, మరి ఎఫ్ఎస్డబ్ల్యూస్ సిపిఓని స్ట్రెంథన్ చేసి మరి ఎంఎస్ఎంని స్ట్రెంథన్ చేయలేకపోయినాము. మరి రాబోయే కాలంలో తప్పకుండా ఎంఎస్ఎం కమ్యూనిటీ నుంచి కూడా సాధికారం తీసుకురావడానికి ఈ కమ్యూనిటీని కూడా స్ట్రెంథన్ చేస్తానికి మేము ప్రయత్నాలు చేస్తాము. మరి ఇప్పుడైతే మనం 2000 మందితో పనిచేస్తున్నాము. అందులో చాలామంది రావడానికి, ఎందుకంటే కమ్యూనిటీలో వాళ్ళ ఐడెంటిటీ అనేది వాళ్ళు చూపించుకోవడం చాలామంది ఇష్టపడరు కాబట్టి మనం ఇంతమంది రావడం కూడా చాలా కష్టంగానే భావించినాము. సో అయినప్పటికీ వచ్చిన వాళ్ళలో కొంతమంది మాట్లాడగలుగుతారు. ముందు వాళ్ళ వయసులోనే వాళ్ళ సమస్యలు మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా సలీం తను మాట్లాడతారు. మీ అందరూ వచ్చిన వాళ్ళు కూడా నమస్కారం. మా బాధలు చెప్పే వాళ్ళు చాలా ఉన్నాయి, కానీ టైం లేవడం వల్ల నేను కొద్దిగా చెప్తాను మా బాధలు. ఏంటంటే మేము బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీసు వాళ్ళు వాళ్ళు అక్కడ తిరిగే దొండగాళ్ళు మమ్మల్ని నిర్వహించారు. బాగా అవుతుంది. కావున మేడం గారు మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు సహాయపడుతుంది. మాకు ఇట్లా ఉండడం వల్ల తెలిసిపోవడం మళ్ళీ మాకు ఇంట్లో రెస్పెక్ట్ లేదు, బయట రెస్పెక్ట్ లేదు. ఎక్కడ వెళ్ళినా మాకు పేర్లు కొన్ని పడిపోయినాయి. విజుడ, గాడు, ట్రాన్స్జెండర్ అట్లాంటి పేర్లు పడిపోయినాయి. మేము ఎటు పోయినా మాకు రక్షణ లేదు. కావున మీరు మాకు ఏమైనా చేస్తే సాయం మీ దయ. ఎందువల్ల అంటే మేము ఎక్కడ వెళ్ళినా మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు మేడం. బస్ స్టాండ్లో వెళ్ళడం, స్టేషన్లో వెళ్ళడం, వాళ్ళ అకాడమీ మీద వెళ్ళడం, ఎందుకంటే ఇంట్లో రెస్పెక్ట్ లేక వాళ్ళ బయట మాకు జాబ్ లేక మాకు ఎవరైనా బయట పెట్టుకున్నా కానీ అరే ఆ ఇంట్లో దగ్గర ఏం కొడుతున్నా అని చెప్పడం, పువ్వులు అమ్ముకున్నా అన్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎవరు అమ్ముకుంటున్నాం వాళ్ళు మమ్మల్ని బట్టలేకుండా ఏం చేసి బట్టాలని లేదు మేడం. ఒకటే ఒకవేళ అడ్డాల మీద ఏదో మా మనసులో ఉన్నది ఇక లేడీస్ ఉండడం వల్ల నేను చెప్పలేను, కానీ అది కొన్ని తప్పు మనకు చేసి దానివల్ల వచ్చే ఆదాయంతోనే మేము మాకు ఏదైనా సాయం చేస్తే చాలు. నాకు టైం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. డీటెయిల్డ్గా ఇందులో ఉన్న టైపాలజీ గురించి, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి వివరంగా
చేశాను. అలాగే మా ఎడ్యుకేషన్ సహోదరులందరికీ శుభంగా మేడం ఈరోజు చాలా గర్వకారణమైంది ఇక్కడ కండక్ట్ చేయడం. చేస్తే మరి ఫస్ట్ వాళ్ళు ఎలా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి వాళ్ళకి ప్రైమరీ స్టేజ్ వరకు వాళ్ళకి అవి మంచిగా ప్రైమరీ స్టేజ్ దాటిన తర్వాత తల్లిదండ్రులు అంటే ఫస్ట్ ముందు అక్కడ ఏమంటే ప్రైమరీ సెక్షన్ దాటిన తర్వాత మిగతా అబ్బాయి వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి అబ్బాయిలు అంటే కానీ వీళ్ళు ఫెమినిటీ మాత్రం అలాగే ఉంటుంది. ఆ ఫెమినిటీ ఇలా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఆ ఫెమినిటీ అలాగే ఉంటుంది. అంటే హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఫెమినిటీ అలాగే ఉంటుంది. వీళ్ళు చదివే వాళ్ళు మాత్రం అప్గ్రేడ్ అయినప్పుడు బాధ్యత బాధ్యత అక్కడి నుంచి వీళ్ళకు విమర్శ స్టార్ట్. ఫస్ట్ ఏమో ఇంట్లో పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా అబ్బాయిలాగే ఫస్ట్ పేరెంట్ నుంచి విమర్శిస్తారు. తర్వాత స్కూల్కి వెళ్తే మిగతా అబ్బాయిలు ఏంటంటే వీళ్ళ పేరెంట్ ఏది వీళ్ళకి తేడా ఉన్నాడు మాలాగా అక్కడ స్టార్ట్. తర్వాత కొద్దిగా అయిన తర్వాత సొసైటీలో వీళ్ళకు విమర్శ. ఇప్పుడు అన్నట్టు వాళ్ళకు రకరకాల పేరు వాళ్ళని జైలం చేయడం ఇవన్నీ ప్లస్ ఇక్కడ పోయి జాబ్స్ చేద్దామని కూడా మీరు అంత ఈజీగా ఇక్కడ జాబ్స్ పెట్టారు. ఇట్లాంటి విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారు. తర్వాత వీళ్ళు ఇట్లాంటి విమర్శ వల్ల మీరు ఏం చేస్తారంటే ఎస్ఎస్ఎం కమ్యూనిటీ మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారని వాళ్ళ ఆ కమ్యూనిటీ ఉండడానికి వీళ్ళు చేస్తున్నారు. ఆ కమ్యూనిటీ దగ్గరికి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఆ కమ్యూనిటీ వీళ్ళకు వెళ్ళిన తర్వాత ఇలాగ 6 రోజులు వెళ్ళిన తర్వాత మీకు ఫీమేల్ వైపు ఓన్లీ మేల్ వైపు అంటే రావాల్సినంత మేల్ వైపు మేల్ వీళ్ళు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అలా మేల్ తర్వాత మీకు ఇలా చేయడం వల్ల ఇప్పుడు ప్రెసిడెంట్ కమ్యూనిటీకి హెచ్ఐగా అంత వేగంగా అవుతుంది. కానీ ఎంఎస్ఎన్ కమ్యూనిటీకి మాత్రం హెచ్ఐవి అనేది తొందరగా అవుతుంది. వీళ్ళకి రిస్క్ వీళ్ళు చేసే సెక్స్ అన్యాచురల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసే సెక్స్ వల్ల వీళ్ళకి హెచ్ఐవి సోకే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు హెచ్ఐవి బాధపడడానికి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చేసే సెక్స్ వల్ల. తర్వాత ఇంకా ఈ సమాజానికి నచ్చిన వివక్షణ వల్ల వీళ్ళు ఏదైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు పైకి చూస్తారు కానీ మిగతా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళతో కలవాలని చాలా ఒకవేళ పేరెంట్స్ బలవంతంగా పెట్టి వీళ్ళని పెళ్లి చేస్తూ ఉంటారు. అది చాలా మటుకు సక్సెస్ ఎవరో కొద్దిగా సక్సెస్ చేస్తుంది కానీ అవన్నీ మళ్ళీ విడాకులు పడితే ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పేరెంట్స్ చూసి వీళ్ళని వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఎవరైనా వాళ్ళని బయట చూపిస్తున్నారు. వీడు మన ఇంట్లో అవసరం లేదు, వీళ్ళు బయట చేస్తున్నారు. అక్కడ రేషన్ కార్డు వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళు రేషన్ కార్డు వీళ్ళకి సెపరేట్ మంది ఇప్పుడు బతకాలంటే రేషన్ కార్డు అదొక మెయిన్ ప్రాబ్లం. తల్లిదండ్రులేమో వీళ్ళు బయట ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రేషన్ కార్డు కోసం తిరిగితేమో అక్కడ తల్లిదండ్రులు దగ్గర ఉంది, లేదంటే బ్రదర్ దగ్గర అక్కడే ఉంది. వీళ్ళకి స్పెషల్గా రేషన్ కార్డు కొందరికి ఆధార్ కార్డ్స్ ఎందుకంటే బయట కావడానికి ఇష్టపడతారు. ఇలాంటి సమస్య వీళ్ళకి అట్లాగే వీళ్ళు ఎక్కువ మెయిన్ ఆధారం చేస్తున్నారు. అది ఇప్పుడు ఈ ఎంఎస్ఎల్ కమ్యూనిటీ ఎక్కువ ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండడానికి ఇష్టపడతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఇంకా వాళ్ళు వేరే దారి ఇప్పుడు ఇట్లాంటి గవర్నమెంట్ ఎంఎస్ఎన్ స్పందించే సేవలకు
రాజశేఖర్ మన నమస్కారం వచ్చినటువంటి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా నమస్కారాలు. మేడం మేము 2006 నుంచి స్నేహ సొసైటీ 3 సైట్లలో మొదటి మొత్తం కమ్యూనిటీ ఇందులో 32 మెంబర్స్ మీకు వర్క్ చేస్తాము. వీళ్ళకి సేవ వచ్చేసి ఐసీటీసీ ప్రతి 6 నెలల కోసం హెచ్ఐవి దీంతో పాటు టీవీ టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకా వీళ్ళకి ఏమైనా అదనంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హాస్పిటల్లో సమస్యలు ఉన్నా వీళ్ళకి అదనంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం వీళ్ళకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేదు వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఆధార్ కార్డు వేరే వాళ్ళకి ఆధార్ కార్డు జరుగుతుంది. ఓకే ఇంకోటి హాస్పిటల్లో ఏమైనా సమస్యలు వచ్చినా కానీ మాట్లాడడం జరుగుతుంది. సేవలు వచ్చేసి మేడం ఆరంభ కానీ మీరు కొత్త హాస్పిటల్ని గుర్తించడం ఎవరున్నారో గుర్తించడం కానీ హాస్పిటల్ క్యాన్సర్ నిర్వహిస్తుంది. పెంచి వాళ్ళకి టెస్ట్ అవన్నీ మైక్ మేడంకి మైక్ ఇవ్వండి, మాట్లాడుతున్నారు. మేడం గారికి, డిఎండిస్ట్రో మేడం గారికి, బిఎస్సి పరిధిపర గారికి, స్నేహ సొసైటీకి గారికి అందరికీ చెప్తాము. ఈరోజు మనకు డిపార్ట్మెంట్ కాకుండా బోర్డు నుంచి ఏర్పడుతుంది సంబంధించి కమ్యూనిటీ కమిషన్ కూర్చో హాయిగా. ఓకే వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే. ఈరోజు సమావేశం ఏంటంటే మనకు అందిస్తున్న సర్వీసెస్ గురించి ఒకసారి మనం బోర్డు సర్వీస్ కీలక సర్వీస్ మనకు పెడుతున్నారు మీటింగ్స్. అందులో భాగంగా ఏంటంటే కూడా బోర్డు తరఫు నుంచి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ మనకు సమావేశం అయ్యింది. మనం ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డీజేతో పీజీకి కూడా పీజీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఆ సర్వీసెస్ కూడా యూజ్ చేసి ఇక్కడ పీజీ చేయడం ఏర్పడేది. ఆ సేవలు మీరు నియోగించుకోవాలి. రెగ్యులర్గా మన ఐసీడీ సర్వీసెస్, డిఎస్ఆర్ సర్వీసెస్ అంటే 3 months ఒకసారి డిఎస్ఆర్లో ఉన్నటువంటి ఆరోగ్యం కానీ కావాల్సిన 6 months ఒకసారి హెచ్ఐవి టెస్టింగ్ కానీ అన్ని సర్వీసులు యూజ్ చేసుకొని మీరు అంతా ఆరోగ్యంగా ఉండాలని మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పాట పాడుతూ ఉంటారు.
ఎప్పుడైనా మా కార్యక్రమాల్లో కూడా మీకు పాడాల్సి ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఆఫీసర్స్ వచ్చినప్పుడు తప్పకుండా మేము పిలుస్తాము. మీతో పాటు తీసుకొస్తాము. జీకేఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ మహారాజ్, స్నేహ సొసైటీ సిద్ధయ్య గారు, విచ్చేసినందరూ కూడా నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీ, ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా వాటిని స్వీకరించినాను. మెడికల్గా అంటే మనకి ఈరోజు MSM అండ్ PG కాన్సెప్ట్ వస్తారు ప్రోగ్రాంలో మీ అందరికీ ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి యాజ్ అ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా మనకు గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూటిలైజ్ చేసుకోవాలి. లీగల్ ఇష్యూస్ అన్ని కూడా మేడం గారు చెప్తారు, వాటికి కూడా మీరు అని కూడా బెనిఫిట్స్ అన్ని తీసుకోవాలని చెప్పేసి పెడుతున్నాం. అలాగే దీంట్లో డిఫరెంట్ రీజన్స్తో ఏదైతే ఉందో సర్కమ్స్టాన్సెస్ అయితేనేమి, హార్మోనల్ చేంజెస్ వల్ల అయితేనేమి, మీరు ఈ వ్యక్తిలో ఇట్లా పెద్దగా ఉండడం ఒకటి. దీంట్లో ఏంటంటే మెయిన్గా మీకు వల్నరబుల్ ఎట్లా అంటే ఇన్ఫెక్షన్స్ అన్ని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ రకరకాల వైరల్, తర్వాత బ్యాక్టీరియాలు, అట్లాగే HIV, AIDS అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి మీ హెల్త్ ఇష్యూస్. సో మీరు కూడా ఏమన్నా మధ్యలో 3 నెలలకు ఒకసారి మీరందరూ రిజిస్టర్ చేసుకొని 3 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 2nd ఫ్లోర్లో మన AIDS కంట్రోల్ సొసైటీ ఉంది, అక్కడ చెకప్ చేయించుకోవాలి. అందులో మనకు HIV టెస్ట్ చేస్తారు, RBR టెస్ట్ కూడా చేస్తారు, జనరల్ చెకప్ అనేది కూడా జరుగుతుంది. అట్లాగే కౌన్సిలర్ కూడా ఉంటారు, కౌన్సిలింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు ఏంటంటే జనరల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది బిహేవియర్ వల్ల ఏమన్నా అల్సర్ ఎక్కడైనా బాడీలో నోట్లో పొక్కులు కానీ, తర్వాత మీ అవయవాల పైన ఏమన్నా అల్సర్స్ అట్లా ఉన్నా, తర్వాత యూరిన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, తర్వాత ఏమైనా డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నా, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా చెకప్ మళ్ళీ 3 నెలల చెకప్ వరకు వెయిట్ చేయకుండా వచ్చి మధ్యలో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెకప్ చేయించుకొని సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము వ్యాధులను నియంత్రించే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిషన్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు, అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే మీకు ఫ్రీగా కూడా కాండమ్స్ అనేవి ఉచితంగా ఇవ్వబడతాయి. సో వాటిని కూడా మీరు ఫ్రీగా మనకు మీరు అది తీసుకొని మీకు లూబ్రికెంట్స్ కానీ కాండమ్స్ కానీ అవి ఇవ్వడం జరుగుతుంది. అది వాడుతూ కనుక ఉంటే కనుక మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అంటే అవ్వకుండా రాకుండా ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు మెడికల్ వాళ్ళని టీంని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి దీని ఉద్దేశించి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ELSA పద్మావతి మ్యామ్ గారికి, విద్యార్థులుగా చేసిన దీమేశ్వర సిద్ధయ్య గారికి అండ్ మీ కమిటీ తరఫున అందరికీ కూడా నమస్కారాలు. అండ్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ కమిటీ వాళ్ళు మనకి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ కమ్యూనిటీలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరందరూ కూడా హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీ హెల్త్ అనేది మీకే కాకుండా మీరు ఎవరైతే పార్ట్నర్స్గా తీసుకుంటున్నారో వారికి కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కమ్యూనిటీలో ఏవైతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో అండ్ ఎస్పెషల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో అవన్నీ నాట్ ఓన్లీ HIV, వేరియస్ అదర్స్, సిఫిలిస్ కావచ్చు, గొనోరియా కావచ్చు, చాలా రకాల జబ్బులు ఉంటాయి. సో ఈ జబ్బుల్ని సమాజంలోకి స్ప్రెడ్ చేయడంలో మీరు కారకులు అవ్వకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. మీరు ఏదైతే ఉన్నారో దానికి మీ
హార్మోనల్ చేంజెస్ కావచ్చు, మెంటల్ బిహేవియర్ కావచ్చు, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సమాజం మీ మీద ఎంత బాధ్యత చూపించాల్సిన అవసరం ఉందో మీకు కూడా సమాజం వైపు అంతే బాధ్యత చూపించాల్సిన అవసరం ఉంది. సో మీలో ఉన్న బాధల్ని మీకు ఎలా సొల్యూషన్స్ ఇవ్వడం అంటే ఈరోజు ఇంతమంది కూర్చొని మీతో 1-to-1 ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ డిఎల్ఎస్ఏ అంటే ఒక నార్మల్ ఆర్గనైజేషన్ కాదు, ఒక చట్టబద్ధత ఉన్న చట్టం పరిధిలో వర్క్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ మీ పట్ల సానుభూతిగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది, తమ వంతు బాధ్యతగా కర్తవ్యంగా చేస్తుంది అంటే లీగల్ ఆర్డర్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఇంతకు కొన్ని మా ముందుకు తీసుకురావడం జరిగింది. సొసైటీలో వివక్షత, సమాజంలో వివక్షత చెప్పడం జరిగింది. అట్లానే పని దగ్గర అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా అండ్ వేరియస్ ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలలో కూడా మీ మీద వివక్షత ఉంది అని చెప్పడం జరిగింది. సో దీని ప్రకారంగా మేడం ఉన్నారు అండ్ ఎంటైర్ టీమ్ అంతా ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మేము నోట్ చేసుకొని అండ్ ఏ పాయింట్ ఎవరి దగ్గర తీసుకెళ్తే సాల్వ్ అవుతుంది అని డిసైడ్ చేసి తర్వాత మీటింగ్స్లో లెట్ us హ్యావ్ ఏ కాంక్రీట్ సొల్యూషన్. అది మా వైపు నుంచి డెఫినెట్గా చేస్తాం. అండ్ సెకండ్ మీ వైపు నుంచి చేయాల్సిన బాధ్యత నేను ఇందాక చెప్పాను, మేడం కూడా చెప్పారు, ఖచ్చితంగా మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఆల్వేస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. ప్రొటెక్షన్ తీసుకోకుండా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా అది సమాజానికి మంచిది కాదు. సో ఖచ్చితంగా మీరు ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ మీ మనసులో ఏమున్నా కానీ అది సెకండరీ. ఫస్ట్ థింక్ అబౌట్ పీపుల్ అరౌండ్ యూ. మన సామాజిక బాధ్యతని మర్చిపోకుండా ప్రొటెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, జ్వరం వస్తుంది, కంటిన్యూస్గా ఫీవర్ వచ్చి తగ్గట్లేదు, కాఫ్ వచ్చి తగ్గట్లేదు, రీజన్ లేకుండా వెయిట్ లాస్ అయిపోతున్నారు, ఆకలి తగ్గిపోతుంది అండ్ వేరియస్ ఇంకా అదర్ కారణాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు వెతకాలి కూడా. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా మన నిజామాబాద్ నుంచి డిఎల్ఎస్ఏ అండ్ మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ అయిన సునీత గుంచాల మేడం గారి ఇనిషియేషన్ అండ్ మా అందరి కోఆర్డినేషన్తో మేము ట్రాన్స్జెండర్ క్లినిక్ గత కొన్ని నెలల క్రితమే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అదే ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ అదర్ జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆనరబుల్ సీఎం గారు December 2వ తారీఖు నాడు మళ్ళీ అన్ని జిల్లాలలో ఓపెన్ చేస్తారు. కాబట్టి మనం కూడా మళ్ళీ ఇంకా ఎక్కువగా ఒక సీఎం గారు ఓపెన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి ఇంకా వైడర్ పబ్లిసిటీ ఉంటుంది. తెలియని వాళ్ళు, మీ కమ్యూనిటీతో మీతో కలవని వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, గుర్తించని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ గుర్తించిన వాళ్ళకు కూడా ఒక మీకు ఒక దిక్సూచిలాగా ఈ క్లినిక్ పనిచేస్తుంది అని తెలియడానికి ఒక ప్రముఖులు ఓపెన్ చేసినట్టయితే బాగుంటుంది అని మొత్తం స్టేట్ మొత్తంలో సీఎం గారు చేస్తున్నారు. సో దీన్ని టీవీలలో అన్ని అసిస్టెన్స్ పబ్లిసిటీ చూసుకొని అందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ మా దగ్గర ఉండే ఒక ట్రాన్స్జెండర్ని మేము ఐడెంటిఫై చేసి ప్రశాంతి అనే అమ్మాయిని అక్కడ మీకు కోఆర్డినేషన్కి పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి నెంబర్ వేసాము. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరో ఒకరు విసిగించడం, తిట్టడం అట్లాంటివి చేసినప్పుడు ఇమీడియట్గా గ్రూప్లో వేసినట్టయితే కన్సర్న్ ఉన్న వాళ్ళు. సో హాస్పిటల్లో మేము మా తరఫున మీకు చేయడానికి వెళ్ళ ముందు ఉంటాము. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా సొసైటీ ఇంకా ఇటువంటి పోకడలకి ఓపెన్గా వచ్చి మాట్లాడడం ఇప్పుడే మొదలవుతూ ఉంది. సో అందరికీ ఈ విషయాలు తెలియవు, అవగాహన లేదు. ఒకవేళ దయచేసి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చిన్న చోటు చూసినా హాస్పిటల్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఒకే రోజు ఓపీలో 2,500 మంది ఓపీకి వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, కొంచెం వర్క్ ఎక్కువ అవడం మూలంగా మీ మీద కొంచెం ఏదైనా విసుగు చూపిస్తే దయచేసి అది మనసులో పెట్టుకోకండి. మీకు గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో మనం
లాస్ట్ ఒక 15 days వరకు ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. వచ్చినప్పుడు డాక్టర్ గారు వెయిట్ చేయమని చెప్పారు, ఎందుకంటే పెద్ద లైన్ ఉంది కాబట్టి. దెన్ మీలో ఒకరు చాలా పెద్ద గొడవ చేయడము అండ్ ఆ గొడవని సాల్వ్ చేయడానికి నాకు 2 గంటలు పడుతుంది. సో అక్కడ మిమ్మల్ని పిలిచి మళ్ళీ డాక్టర్ని పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించి సో దయచేసి చిన్న విషయాలు ఏమంటే మనసుకి తీసుకోకండి. ఎందుకంటే మీరు ఒక కొత్త మార్గంలో వెళ్తున్నారు, ఆ మార్గం అందరూ యాక్సెప్ట్ చేయాలని అయితే లేదు కాదు కదా, అందరికీ ఇంకా అర్థం కావాల్సింది ఏమంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం, మేడం వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు సొసైటీకి ఒక బాధ్యత తీసుకున్న ఒక మంచి ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు. కానీ మిగతా వరకు మీరు ఒక్కటి ఆలోచించండి, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని అర్థం చేసుకోలేనప్పుడు సొసైటీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో దయచేసి మనం వాళ్ళకి కొంచెం టైం ఇద్దాము అండ్ అగ్రెసివ్గా బిహేవియర్ చేయకండి. అండ్ ఓకే మీకున్న బేసిక్ ఇన్స్టింక్ట్స్ని మేము గౌరవిస్తాము, బట్ ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఎవరైతే ఒకవేళ మీ కమ్యూనిటీ నుంచి నెక్స్ట్ కమ్యూనిటీకి జంప్ అవ్వాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీ స్ప్లిట్టింగ్ కమ్యూనిటీ, సో అటు ట్రాన్స్జెండర్గా లేరు, ఇటు నార్మల్ పీపుల్గా లేరు, మీరు మధ్యలో ఉన్నారు. సో మీరు ఒక పిచ్ లాగా ఉన్నారు. మీరు అటువైపు వెళ్ళాలి అనుకుంటే, ట్రాన్స్జెండర్ వైపు వెళ్ళాలి అనుకుంటే మీకు కావాల్సిన సహాయం ఏమనుకుంటే, ఫస్ట్ స్టెప్ ఓపీలో ఈ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని కట్టడి చేయడం, మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, మీకు మెంటల్గా కూడా ఒక భరోసా ఇవ్వడం, ఇవి మా లక్ష్యాలు ఫస్ట్. నెక్స్ట్ లక్ష్యాలు మీరు గ్రూప్ కూడా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే దెన్ గవర్నమెంట్ మే ప్రొసీడ్ ఫర్దర్ అండ్ మీరు నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళడానికి కావాల్సిన సహాయాన్ని కూడా మేము చేయడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. అండ్ దయచేసి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, దాన్ని అందరూ కాపాడుకొని మీ సొసైటీ కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాను. మనం పిలవగానే ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు డాక్టర్ గారు, అలాగే డేమండ్ ప్రోగ్రామ్ కూడా దాంట్లో వచ్చేవారు సురేష్ గారు. వీళ్ళంతా కూడా మీకు ఎప్పుడైనా సహాయ సహకారాలు అందించడానికి ప్రతి స్టెప్ రెడీగానే ఉంటున్నారు. అదేవిధంగా లీగల్ సర్వీసెస్ అలాంటి మొట్టమొదటి మనకు తెలిసిన జెండర్లు 2 ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్. తర్వాత ఈ ట్రాన్స్జెండర్ అనేది దృష్టిలోకి వచ్చింది. దానికి మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ గారు సునీత గారు దానికి రాసి ట్రాన్స్జెండర్లకి సెపరేట్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి లెటర్స్ పెట్టడం జరిగింది. తదనుగుణంగా మా డిఎల్ఎస్ఏ నోటిఫికేషన్స్లో కూడా వాళ్ళకి ఒక కాలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అదర్స్లో. అదేవిధంగా అదర్స్లో నేను అనుకోవడం మరి మీరు ఎంతమంది ఉన్నారు మాకు ఐడియా లేదు. మీరు కూడా అదర్స్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ పడినట్టు మీకు కూడా తెలియపరచడం జరుగుతుంది, అందులో మీరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మీ అందరికీ మీ అందరి సమస్యలకి మనకి ప్రత్యేక శాఖలు ఉన్నారు, లక్ష్మీప్రియ కనుక దే ఆర్ వర్కింగ్ నౌ. అలాగే ఎటువంటి అవకాశాలు ఉన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలనేది మా ఆలోచన కూడా ఉంది. ఈసారి అదర్స్ వచ్చినప్పుడు మేల్కి అంటే నాడు ఫిమేల్కి అంటే ట్రాన్స్జెండర్ లైఫ్ ఫిమేల్ ఏం వాడుతున్నాం కదా, ఈసారి మేల్కి ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు అందరూ అదేవిధంగా ఇకపోతే లీగల్ అసిస్టెన్స్ కిందకి వస్తే ప్రతి వల్నరబుల్ సెక్షన్కి సహాయ సహకారాలు అందించే బాధ్యత డిఎల్ఎస్ఏ ఉంటుంది. అంటే రంగంలో చిన్న చూపించుకోబడే వాళ్ళు సార్ చెప్పి ఇంకా బాధపడ్డారు కదా, ఇట్లా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అని. మేము ట్రాన్స్జెండర్లని ఈ హెచ్ఐవి పేషెంట్స్ని ప్రతి ప్రోగ్రామ్కి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, మన డిస్ట్రిక్ట్ హెడ్ గారు ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళకి ఇన్విటేషన్ లాగా చెప్తారు, వీళ్ళ ద్వారా పెడుతుంది. ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మాలో కలిసిపోతారు 300. ఎందుకంటే మీకు సొసైటీ విడివిడిగా అంటే దూరం పెడతారు మిమ్మల్ని అనే ఉద్దేశంతో మిమ్మల్ని కలుపుకునే ప్రోగ్రామ్స్ చాలా చేశాము. ఈవెన్ మా చీఫ్ గెస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాము. చాలాసార్లు అటాచ్మెంట్ అనేది ఎక్కువ పెంచుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఆ ఫీలింగ్ పోవాలి, నేను తక్కువ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా పోవాలి. ఇందాక మేడం గారు చెప్పారు అగ్రెసివ్గా ఉంటున్నారు. అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది? ఎదుటివాడు మనల్ని అవమానించినప్పుడు మనం అగ్రెసివ్ అవుతాం, అంతే కదా. ఎదుటివాడు అందరితో మనం సమానంగా చూస్తే మనకి కోపం రాదు కదా. ఆ తగ్గాలి లేదు కానీ సొసైటీతో మనం అవుతూ ఉండాలి, దూరంగా పోవద్దు. సరే మీకు కొన్ని గంట చెప్పిన వాడికి ఎవరు మానవ మాత్రం ఏమీ చేయలేరు, కానీ సొసైటీ మీద కసి పెంచుకోకండి.
రండి, సొసైటీతో కలిస్తే మిమ్మల్ని కూడా కలుపుకొని పోవడానికి మేమైతే రెడీగా ఉంటాము. మా ద్వారా ఇప్పుడు ఎంతో మంది చూసుకుంటున్నారు కదా, ఇన్ని ప్రోగ్రామ్స్ ఇంతమంది కలిసిపోతున్నారు. ఎక్కడ అగ్రెసివ్గా లేదు, మరి ఇంతమంది ట్రాన్స్జెండర్లు వచ్చారు, ఇంతమంది ఎప్పుడు మామూలుగానే అందరిలాగే వాళ్ళని ట్రీట్ చేస్తాం, అందరిలాగే వాళ్ళతో మాట్లాడతాం. అయితే పేషెంట్స్కి వీళ్ళందరూ అంతే కలిసిపోయారు. మాకు విడిగా భావన ఏం లేదు. మీరు అట్లా ఇప్పుడు మా కోర్టు స్టాఫ్ కూడా వస్తారు, వాళ్ళు కూడా ఏమీ అంటే సెపరేట్గా ఏమి కూడా మిమ్మల్ని అంటే ఈ సమాజంలో కలిసిపోతూ ఉంటే మీకు పెయిన్ తక్కువ అవుతుంది. దూరంగా ఉంటే కేర్ అవునా, మమ్మల్ని దూరం పెట్టారు చూశారు అని. కాబట్టి మీరు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నింటికి రావచ్చు. మీ సహాయం ఎప్పుడైనా మా పిఎల్పీస్ ఎట్లా సహాయం చేస్తారో మీరు కూడా ఒక పిఎల్పీగా ఎవరైనా ఉంటే కూడా తీసుకోవచ్చు. మనం పిఎల్పీస్గా మనం కూడా ఇవి వచ్చినాయి, మేమే మాట్లాడదాం అనుకున్నాం, కాకపోతే టైం లేక మీలో ఎవరైనా అంటే పారాలీగల్ వాలంటీర్గా ఇద్దరు ముందుకు రండి. వస్తే ఏమవుతుందంటే మీతో ఉన్న సమస్యల్లో మాట్లాడడానికి ఒక రిప్రజెంటేటివ్ దొరుకుతారు. ప్రతిసారి మీటింగ్ పెట్టినట్టే కలవాలన్నప్పుడు కలవచ్చు అనేది ఉండదు. పారాలీగల్ వాలంటీర్స్ మీ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే మనం ప్రజలకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, మనం ఏదైనా సహాయం చేయవచ్చు. కాబట్టి ఎవరైనా ఇంటర్నేషనల్ పర్సన్స్ యాక్టివ్గా ఉండి చేయాలనుకునే వాళ్ళు మా లక్ష్మణ్ సార్ ఉన్నారు కదా, ఆయనకి అప్లికేషన్ ఇవ్వచ్చు. పారాలీగల్ వాలంటీర్ ఇద్దరు ఇవ్వండి. ప్రతి మీటింగ్కి పారాలీగల్ వాలంటీర్స్తో పాటు మాకు వాలంటీర్ పంట మాలో కలుపుకుంటాము, మాతో పని నేర్చుకుంటాము, సొసైటీతో మీరు మమేకం అవుతారు. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఇక నుంచి ఈ ప్రాబ్లమ్స్ రైల్వే స్టేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతారని రైజ్ చేశారు ఇదే కాదు. ఇదే ప్రాబ్లం ట్రాన్స్జెండర్ కూడా చాలాసార్లు చెప్పుకున్నారు. అయితే అక్కడ ప్రాబ్లం వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్లా అంటే మనకి ఈ గంజాయి అనేది ఎక్కువ రైమ్స్లో వస్తుంది. పోలీస్ వాళ్ళ గురించి మాట్లాడద్దు, ఈ విషయం ఎంతకుముందే మాట్లాడడం జరిగింది. అయితే ఆ గంజాయి వచ్చేటప్పుడు మరి అనుమానంగా ఉంటే ఎవరినైనా వాళ్ళు అనుమానించవచ్చు. పోలీస్ వాళ్ళకి సస్పెక్ట్గా ఎవరైనా పడితే వాళ్ళు అరెస్ట్ చేయవచ్చు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. అందుకని ఏంటంటే వాళ్ళు మీరు ఆ ఏరియాలోకి వెళ్ళకుండా ఉండడం బెటర్ వాళ్ళకి చెప్పడం కంటే. ఎందుకంటే ఈ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్య ఈ గంజాయి అనేది మనకి అరకు నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా మనకి మధ్యలో ఉన్నాం కాబట్టి నిజామాబాద్కి ఎక్కువ ఉంటుంది ఆ ఎఫెక్ట్. కాబట్టి పోలీసు వాళ్ళు జనరల్గా అనుమానించడం వాళ్ళ గమనం, అది వాళ్ళ యాక్టివిటీలో భాగం. అందువల్ల దానికి మనము అటెండ్ కావాలి. కాకపోతే దానికి దూరంగానే మనం అసలు బెటర్. అంటే ఇంకొక విషయం అంటే ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను, నాకు అంత నాలెడ్జ్ లేదు దీనిలో. కాకపోతే ఇప్పుడు ఒక మేలు ఫిమేల్ మనం మేడం కూడా కిందగా అదే చర్చిస్తున్నాము, ఇద్దరు కలిసి ఉంటున్నారు అంటే వాళ్ళ మ్యారేజ్ అథెంటిసిటీ లేకపోయినా అంటే లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు కదా, ఇష్టం పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు. అయితే దానికి లీగాలిటీ లేదు, ఇవ్వట్లేదు, అయినప్పటికీ వాళ్ళు ఉంటారు, కొన్ని రైట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి మీరు బయట ఎవరో దగ్గరకో పోతున్నారు, మరి మీలో మీరు ఉండేటట్టుగా ఉంటున్నారు. సంబంధించి పెళ్లి చేసుకుంటే మాత్రం అది చట్టం వెళ్దాము అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఒక విజ్ఞప్తి ఏం చేశారంటే మీరు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఇటువంటి మీకు లీగలైజ్ కావాలంటే చట్టాలను మార్చుకోవాలి, దానికి పార్లమెంట్కి వెళ్ళండి, మీరు అక్కడ చట్టం మారిస్తే మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతామని చెప్పడం జరిగింది. కాబట్టి మనము అలాంటి చట్టాలు ఏమైనా కొత్త చట్టం వచ్చే దిశగా మనం ప్రయత్నించవచ్చు. ఇప్పుడున్న చట్టాలతో ఇది వర్కౌట్ కాదు. కొత్తగా ఏమైనా మీకోసం స్పెషల్గా ఒక చట్టం కనుక పార్లమెంట్ చేయగలిగితే అవి అప్పుడు లీగలైజ్ అవుతాయి మీ మ్యారేజ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నిస్తూ మీకు కూడా మంచి అంటే చదువుకున్న వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా, ఇప్పుడు మెయిన్ కేటగిరీలో మీకు జాబ్స్ రావా? అంతమంది కాకపోతే వాళ్ళు వీక్గా ఉన్నారని వాళ్ళు డైరెక్ట్ చేశారు అని చెప్తున్నారు. డిస్క్రిమినేట్ చేయగలిగినారంటే ఇలా ఉన్నవాళ్ళు లేడీస్ ఎంత నాలుగుగా ఉన్నారో అట్లా ఉంటారు, వాళ్ళు ఫిజికల్గా ఎక్కువ కష్టపడలేదు అనేది కూడా చెప్తున్నారు. సరే సరే అలాంటి ఎక్కువ కష్టం నేను జాబ్లో ఉన్నామంటే మనం ట్రై చేసుకోండి.
వాళ్ళకి ఎలా ఇప్పించారో అలా ఇప్పించే ప్రయత్నం ఎంబీబీఎస్ ఆనంద్ సింధయ్య గారికి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్లో ఉంటారు